హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. వైఎస్ఆర్సీపీకి మరియు తన ఎంపీ పదవికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. తాను పూర్తిగా రాజకీయాల నుండి తప్పుకున్నట్టు విజయసాయిరెడ్డి ప్రకటించారు. అయితే వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుండి జగన్కు తోడుగా ఉన్న విజయసాయిరెడ్డి ఇలా ఒకటేసారి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చాలా పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక ఏమేం కారణాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే విజయసాయిరెడ్డి గారు గతంలో జగన్కు చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేసిన విజయసాయిరెడ్డి గారు జగన్కు అత్యంత ఆప్తులు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావంలో విజయసాయిరెడ్డి గారి పాత్ర కూడా ఉంది. అయితే జగన్కు ముందు నుండి తోడుగా ఉన్న విజయసాయిరెడ్డి గారు 2014 ఎలక్షన్లో జగన్ ఓడిపోయిన తర్వాత జగన్కు తోడుగా ఉండి ప్రతి కేసులోనూ తను ఉండి విజయసాయిరెడ్డి గారు 2019 భారీ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి మన విజయసాయిరెడ్డి గారు. అయితే విజయసాయిరెడ్డి గారి రాజీనామా వెనుక పార్టీలో చాలా మతలాభే ఉన్నట్టు తెలుస్తుంది. విజయసాయిరెడ్డి గారు జగన్ తర్వాత అంతటి వ్యక్తిగా ఎదుగుతుంటే పార్టీలోని కొంతమంది పెద్దలకు నచ్చక విజయసాయిరెడ్డి గారిని ఒంటరి చేసి ఇలా ఇప్పటికీ రాజీనామా చేసే పరిస్థితి దాకా తీసుకొచ్చారంటే పార్టీలో ఉన్న కొంతమంది అని పార్టీలోని కార్యకర్తలు సోషల్ మీడియా మరియు వివిధ మాధ్యమాల ద్వారా మెసేజ్లు పెడుతున్నారు. అయితే విజయసాయిరెడ్డి గారు జగన్ గెలుపులో ప్రతి విషయంలో తోడున్న విజయసాయిరెడ్డి గారు తన పాదయాత్రలో విజయసాయిరెడ్డి గారు కీలక పాత్ర పోషించారు. అయితే విజయసాయిరెడ్డి గారికి ఒక పెద్ద చిక్కు ఏంటంటే ప్రభుత్వ సలహాదారుడుగా సజ్జల రామకృష్ణారెడ్డి నియమితులైనాక జగన్కు కొత్త తలనొప్పి వచ్చింది. జగన్కు కీలకమైన వ్యక్తులు కీలకమైన నేతలు జగన్ వీడిపోవడానికి గల కారణం సజ్జల రామకృష్ణారెడ్డి గారే అన్నట్టుగా గుసగుసలు వినబడుతున్నాయి పార్టీలో. విజయసాయిరెడ్డి గారు ఇలా వెళ్ళిపోవడం పార్టీకి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఎందుకంటే కష్టకాలంలో జగన్కు తోడుగా నీడుగా ఉండాల్సిన విజయసాయిరెడ్డి గారు ఇలా పార్టీని విడిచి వెళ్ళిపోవడం మరియు రాజీనామా చేసి మొత్తానికి రాజకీయాలకు సన్యాసం తీసుకోవడం అనేది చాలా కీలకమైన పరిణామం. విజయసాయిరెడ్డి గారు ఇలాంటి పరిణామం ఎందుకు తీసుకున్నారో తన వ్యక్తిగతం తనకే తెలియాలి. ఎంతంటే విజయసాయిరెడ్డి గారు కీలకమైన పాత్రలు పోషించి కేసులకు కూడా భయపడిన విజయసాయిరెడ్డి గారు ఒకసారి ఇలాంటి సంచలనమైన నిర్ణయం తీసుకోవడం చాలా బాధ కలిగిస్తుంది రాజకీయ వర్గాల్లో. అయితే విజయసాయిరెడ్డి గారు చంద్రబాబును ఢీకొట్టే నాయకుల్లో ఒకటిగా ఉంటూ చంద్రబాబుకు ముప్పు తిప్పలు పెట్టిన నాయకులు విజయసాయిరెడ్డి గారు ఒకరు.